గెలుస్తాడనే నమ్మకం మాకుంటే గెలిచాడు. సో ఈరోజు మేము అదే చెప్తున్నాం, అయినప్పటికీ నమ్మకం ఏ విధంగా చిత్రీకరించారో కానీ ఈరోజు వాళ్ళకి చెప్పబెట్టే తీర్పు ప్రజలు మరి నవీన్ కుమార్ యాదవ్ గెలుపొందబోతున్నారు. భారీ మెజార్టీతో ఒక 20,000 నుంచి 30,000 వరకు మరి గెలవబోతున్నారు. ఏదో 6 పథకాలు ఉన్నాయో మరి మా రేవంత్ రెడ్డి గారు అద్దాలు బస్ ఫ్రీ కానీ, రేషన్ కార్డ్ ఫ్రీ కానీ, 200 యూనిట్ కరెంట్ ఫ్రీ కానీ, రైతు బంధు కానీ, మరి ఏదైతే మన ఇంకా పథకాలు ఉన్నాయి ముందుకు చేయబోతున్నారు రేవంత్ రెడ్డి గారు బ్రహ్మాండంగా. మరి నవీన్ కుమార్ యాదవ్ గారికి ఒక బీసీ నాయకుడిని నేను గెలిపించడం జరుగుతున్నది. మరి కార్యకర్తలు కానీ, కాంగ్రెస్ కార్యకర్తలు కానీ, అక్కడ ఉన్న కాన్స్టిట్యూన్సీలు మరి ప్రజలు కానీ మాకు ఓటేసినందుకు వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎంతో శ్రమపడి మా తెలంగాణ ముద్దుబిడ్డ డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డి గారికి మేము ప్రత్యేకంగా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ గాంధీ భవన్లో బ్రహ్మాండంగా పటాకులు కాలుస్తూ మరి వారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మరి ప్రజలు ఎంతో సంతోషంగా మూసీ నది పక్షాలన మరి ఏదైతే ఉన్నాయో పథకాలు ఇంకా చేయబెట్టి అభివృద్ధి చేస్తాము, తొందరలో చేయబోతాము. మేము గౌరవ ముఖ్యమంత్రి గౌరవనీయులైన పీసీ అధ్యక్షుడు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో భాగంగా గత నెల రోజుల నుండి హోరాహోరీగా అనుకుంటున్నటువంటి ఒక సందర్భం రానే వచ్చింది. కానీ ఒకవైపే మెజార్టీ రావడం జరిగింది. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మరొకసారి బలోపేతంగా ముందుకు వెళ్తుందని ఈ యొక్క జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో నిరూపణమైంది. కాబట్టి ప్రజాపాలనలో ప్రజా పథకాలు ప్రజాస్వామ్యం పరిడవిల్లాలని మరియు భాగస్వామ్యం ప్రజలందరూ కావాలనేటువంటి ఒక ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ను విడుదల పెట్టుకొని కాపాడుకుంటామనేటువంటిది తమ యొక్క ఓట్ల ద్వారా నిరూపించింది. భవిష్యత్తులో కూడా తప్పనిసరిగా జూబ్లీ హిల్స్ అభివృద్ధి వైపు అనేటువంటిది తప్పనిసరిగా పోతుందనేది తప్పదు. కాంగ్రెస్ కార్యకర్త ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓటర్ మహాశయులకు అందరికీ పేరున కాంగ్రెస్ పక్షాన నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఒక బీసీ బిడ్డను భారీ మెజార్టీగా గెలిపించినందుకు జూబ్లీ హిల్స్ ప్రజలందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు జరిగిన ఎన్నికలు సునీతమ్మ బీఆర్ఎస్ పార్టీ మహిళ మీద కాదు మా పోటీ కేసీఆర్ మీద మేము గెలిచాము. కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని ఒకటే చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ పక్షాన్నే ప్రజలు ఉన్నారని ఈ ఎన్నికలు నిరూపించాయని కోరుతున్నాను. టీపీసీసీ కార్యదర్శి సయ్యద్ రజా.